మరోసారి ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు. ఇరాన్ దాడులు చేస్తే ప్రతీకార దాడులు చేస్తామన్న ట్రంప్. దేశాన్ని కాపాడుకోవాలంటే ఒప్పందం చేసుకోవాల్సిందే. ఇరాన్ అణ్వాయుధ కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు. ఇజ్రాయెల్ దాడుల్లో 80 మందికి పైగా మృతి, పలువురికి గాయాలు. అణ్వాయుధాలపై తమతో ఒప్పందం చేసుకుంటారా, లేదంటే దేశాన్ని నాశనం చేయాలా? ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఇచ్చిన వార్నింగ్. ఒప్పందం చేసుకుంటే ఓకే, లేదంటే దేశాన్ని నాశనం చేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మూడో రోజు కూడా పరస్పరం భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. నెతన్యాహు సేనలు దాడుల తీవ్రతను మరింత పెంచాయి. మూడో రోజు ఇరాన్ ఇంధన పరిశ్రమ, రక్షణ కార్యాలయం లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడ్డాయి. తాజాగా టెహ్రాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్లో 4 మృతి చెందారు. అమెరికా దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. టెహ్రాన్పై శనివారం రాత్రి జరిగిన దాడులతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇరాన్కు చెందిన అణ్వాయుధ కేంద్రాలు, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై పెద్ద ఎత్తున దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ దాడులు చేస్తే మునుపెన్నడూ లేని విధంగా అమెరికా సైన్యం ప్రతీకార దాడులు చేస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న సంక్షోభ పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమని ట్రంప్ తెలిపారు. గత కొద్ది రోజులుగా అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకోవాలని చెబుతూనే వచ్చారు. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య 5 భేటీలు జరిగాయి. ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఒమన్లో ఆదివారం జరగాల్సిన 6వ విడత చర్చలను రద్దు చేసుకున్నారు. ఇరాన్ పూర్తిగా నాశనం అవ్వకముందే తమతో అణు ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ను హెచ్చరించారు ట్రంప్. ఈ మరణ హోమం ఇలాగే కంటిన్యూ అయితే ఇరాన్లో ఏమీ మిగలదని అన్నారు. ఒకప్పుడు ఇరానియన్ సామ్రాజ్యంగా పేరొందిన మీ దేశాన్ని కాపాడుకోవాలంటే అక్కడి పాలకులు తమ ఆఫర్కు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రరాజ్యంతో చర్చలు అర్ధరహితమని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖమేనీ స్పష్టం చేశారు. ఒకవైపు తమపై దాడులకు మద్దతునిస్తూనే మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడం సరికాదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తెలిపారు. ఇరాన్ చేస్తున్న దాడులను ఆపడానికి అమెరికా, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇజ్రాయెల్కు సహకరిస్తే ఆయా దేశాలకు చెందిన స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ అణ్వాయుధ కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు పరస్పరం భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. టెహ్రాన్ నగరం పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లింది. ఇరాన్ క్షిపణులు గలీలీ రీజియన్లో అపార్ట్మెంట్కు తాకినట్లు ఇజ్రాయెల్ అత్యవసర విభాగం వెల్లడించింది. ఈ దాడుల్లో పలువురు చనిపోయినట్లు తెలిపారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలకు ఇంధనం సరఫరా చేసే కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇరాన్ మిలిటరీకి చెందిన IRGC తెలిపింది. ఇజ్రాయెల్పై అత్యాధునిక క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఆదివారం జరిపిన క్షిపణి దాడిలో హస్ ఖాసిం గైడెడ్ బాలిస్టిక్ మిసైల్ను వినియోగించినట్లు తెలిపింది. ఇరాన్కు చెందిన ఇంధన పరిశ్రమ, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం, అణుశుద్ధి కార్యక్రమాలతో సంబంధాలు కలిగిన వారిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. అయితే ఇరాన్లో ఎంతమంది చనిపోయారనే సమాచారం లేదు. కానీ టెహ్రాన్ తగలబడుతోందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన దాడులు ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. 3 రోజులుగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో 80 మంది మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది.